అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నైట్ అయితే మెట్రో పడుకున్నాం. సో మన రైతు కన్యాకుమారి రైట్ అని అయితే ఈరోజు మనము పాండిచేరిగా వెళ్ళిపోతున్నాం. సో మనకంటే వీడియోస్ కోసం చెప్పలే మనకైతే ఇప్పుడు రైడర్స్ అయితే ఎదురయ్యారు. సో వీళ్ళు కన్యాకుమారి నుండి ఒడిశా అయితే వెళ్తున్నారు. సో ప్లీజ్ एक बार हाय बोले सब लोग प्लीज. हाय 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 వరంజీ. సో వీళ్ళైతే ఇప్పుడు మన విశాఖపట్నం మీద నుండి ఇప్పుడు మన పూరి వెళ్తున్నారు అనమాట. సో ఎవరైనా ఉంటే కొద్దిగా సపోర్ట్ చేయండి. ఆన్ ద వే టు విశాఖపట్నం దిగాలి. థ్యాంక్ యూ. సో హాయ్ అండి, మన కన్యాకుమారి కలుస్తుందో తెలియదు కానీ చూడండి అట్లానే ఉంది. పక్కనే చూడండి, అదే ఇది పాత బ్రిడ్జ్, మన ఏంటంటే కొత్త బ్రిడ్జ్ అన్నమాట. సో మనకి ఆ డైరెక్ట్ కలిసిన తర్వాత మీకు వచ్చింది ప్రయత్నిస్తాం. మన పాండిచేరి దారిలో ఇతనైతే మధ్యన కలిసారు. ఇతను ఏంటంటే మొత్తం ఎక్విప్మెంట్ బండి మీద ఉంటుంది. మరి రాజస్థాన్ నుండి ఇతనైతే ఓవరాల్ ఇండియా ఇతను ట్రావెల్ చేస్తున్నారట. టోటల్గా ఇప్పుడు 26 స్టేట్లు ఇతను కవర్ చేశారు. ఇప్పుడు పాండిచేరి అయితే నాకు వచ్చిన దారిలో కలిశారు. ఇదంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టే పెద్ద ల్యాగ్ అంతే. సో తక్కువలో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు నేను చెప్తున్నాను మాయ. ఇతను ప్రతి స్టేట్ కూడా రాసుకున్నారు. మరి ఏ స్టేట్ వెళ్ళారు, ఎలాగెళ్ళారు, మొత్తం అవుట్ ఆఫ్ ఇండియా అంటే మన ఇండియా బోర్డర్ అలాగ మొత్తం 20 స్టేట్లు కవర్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ గోవా వెళ్తున్నారట. చాలా హ్యాపీగా అనిపించింది మాయ. సో అతను ఏంటంటే మొత్తం మంచం లేకపోతే తన దుప్పటి మొత్తం అరేంజ్మెంట్ తన బైక్కి నిజంగా బుర్ర పాడైపోయింది నాకు. అంతేకాకుండా ఏంటంటే ఒక మినీ హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు. ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఏ ట్యాబ్లెట్ దేనికి కూడా ప్రతిదీ కూడా తను రాసుకున్నారు అనమాట. ఇదిగోండి అది మొత్తం ఎవరికి దారిలో ఏ ప్రాబ్లమ్ అయినా సరే కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటారట. ఏ టాబ్లెట్కి ఏంటి ప్రతిదీ రాసుకొని నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇతను చూస్తే మాత్రం. నిజంగానే సూపర్ 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 ఇతను. సో ఇతనే మధ్యలో కలిశారు. అతనితో కొద్దిగా చిట్ చాట్ చేశాను. అతనితో పాటు ఒక గంట కూర్చుని అతనైతే మళ్ళీ పాండిచేరితో మాకు ముందు వెళ్ళిపోయారు. వాడు కలుద్దామని చెప్పాను మాయ. చూడాలి మనకు ముందు కలుస్తారో తెలియదు. అంతేకాకుండా ఏ రిపేర్ వచ్చినా బైక్ రిపేర్ వచ్చినా సరే ఇతను బైక్ రిపేర్ కూడా చేస్తారట. నిజంగా బుర్ర పాడు మాయ. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం రోడ్డు పక్కన ప్లాన్ ఏం రాలేదు. ఇది నేను చెప్పిన తర్వాత లొకేషన్ మాత్రం హైలైట్. లొకేషన్ మాత్రం ఆమె నైట్ అయితే డాబాలో మనకి కూర్చోడానికి ప్లేస్ ఇచ్చారు, పడుకోవడానికి కాదు. ఈ డాబా ఏంటంటే పాండిచేరికి 28 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉంది. సో నైట్ ఎందుకు వెళ్ళట్లేదంటే నైట్ రూట్ చాలా రిస్క్ అన్నమాట. ఓన్లీ సింగిల్ రూట్, అందువల్ల నేను ఈరోజు నైట్ అయితే ఇక్కడ ఉంటున్నాను. సో ఈ రోజుకే తింటే థ్యాంక్ యూ.
మరికొన్ని వీడియోస్ కోసం మీరు వేచి ఉండండి అంతే. సో హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను రాత్రి దగ్గర నేను టెస్ట్ తీసుకున్నాను ఈ ప్లేస్ మాట. శుభ్రత ఎక్కువ నుండి పాండిచేరి అందరికీ. इंग्लिश बोलते मैं ఎవరు अब बेसिकली इंडिया में आया हूँ मैं, तो मेरा फादर का ट्रीटमेंट चल रहा है. अच्छा मेडिकल का. सो हाय फ्रेंड्स, इప్పుడైతే మనం ఒక బంగ్లాదేశ్ लाइक बाय बाय एक दोस्त का मिला. जी आपका नाम? कौसर. काका साहब, ही इज फ्रॉम बांग्लादेश. हमारा मतलब इंडिया के लाए हैं. बांग्ला में कुछ बोलूं? बोलिए. আমি তোমাদের ভালোবাসি. I love you You too. know the meaning, I right? love you too bro. I love you too bro. मतलब everyone knows this. Everyone know this. वो सिर्फ एक ही वर्ड जानता हम लोग. क्या करें, बंगाली लड़के बहुत क्यूट होते हैं. Seriously, I'm sure. They are the most cutest. Yes. ఓకే, తనైతే ఇప్పుడు మన ఇంటికి చూడడం బడ్జెట్ వాళ్ళ ఫాదర్ చెన్నై, తన ట్రీట్మెంట్ అవుతుందంటే చెన్నైలోనా. సో తను వచ్చారన్నమాట. సో చాలా హ్యాపీ.
కేజీగా ఉంది. ఎంతమంది అంటే ఉండాలి మళ్ళీ ఫోటో తీసుకుంటా అయ్యూరా. థ్యాంక్స్ అన్న. సార్ యువర్ నేమ్ ప్లీజ్. నేమ్ నేమ్ నేను రెజిస్. నేమ్ రెజీస్. ఓకే సార్, ఇతను పెన్ నెంబర్ ఇచ్చారు మనకి. చాలా హ్యాపీగా ఉంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది అడిగావా తమ్ము, అది అడిగావా? So I'm not saying any word. I'll do dubbing after. Thank you, brother. Thanks a lot. Let's start. Start. So when you do long cycling trips, Okay. plan for your pedaling cycling time. Okay. So it should be either continuous 6 hours or it can extend to 8 hours. Okay. So 6 to 8 hours a day, Okay. and every time you do, be hydrated. The most important part is eating yourself hydrated every 30 minutes once or 45 minutes once. Okay. And stick to either high carb diet or Okay. high protein diet. Okay. Don't mix your carbohydrate and protein diet. Then try to avoid most of the fat items. So you stay on carbohydrate diet for at least 4 days consecutively. Fifth day there will be a good recovery. Okay. And your carb metabolism will be at pristine conditions. Okay. When you pick the protein, make sure you are taking protein in form of isolates. Okay. So at night time, if possible, go for casein proteins. The benefit of protein is you will be able to do Casein proteins means casein protein is juices. the one with higher molecular weight. So whey isolate, it stays in your body system. It's short duration. It is reabsorbed quickly. Casein will need overnight absorption. Okay. So you take it at night. It stays in the body throughout your night time. Okay. It gives you energy and recovery. Okay. Morning you will be fit enough to again pedal up. That's good. Okay. So whey isolate have to be taken at the end of your cycling sessions. Okay. So you take in morning 9, then whenever 2 hours once, you reach afternoon, you can take one shake. Okay. So that is a one serving. Then again evening time you can take one serving. One sir. But make sure the whole 3 serving a day shouldn't cross more than 90 grams. 90 grams. Less than 90 grams. Okay. You don't want to put stress on your kidneys. Okay. So casein is most preferred, or you can go for whey isolate. Okay. Pick proper brands. Okay. Okay. Then thank you so much, Ratnakar. Right? Ratna. So I'm with Ratnakar. He's what? I am right now assistant professor in Sri Balaji Vidyapith University. Okay. Thank you.